ఎప్పుడు ఎగ్స్‌తో ఎగ్ ఫ్రై, ఎగ్ కర్రీనేనా అప్పుడప్పుడు ఇట్లా కారం కూడా చేసుకుందాం అని చెప్పేసి ఎగ్, వెల్లుల్లి, కారం ట్రై చేస్తాను. టేస్ట్ భలే ఉండిద్ది స్పైసీగా. ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. ఒక 4 వెల్లుల్లి పొట్టు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని, కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకొని, మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టేసుకొని, ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకొని, కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని 2 సైడ్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని. ఈ ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా స్మాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సేమ్ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సాల్ట్ కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉంటాయి కదా, అవి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే కర్రీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. అమ్మో ఏమో అనుకున్నాను కానీ రెసిపీకి వాయిస్ ఓవర్ చాలా కష్టం.